జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. జనసేన నుంచి రాజ్యసభకు పంపాలని అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. మరోవైపు ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతూ ఉండగా 3 టీడీపీ, 1 జనసేన తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ఆయనను జనసేన పార్టీ తన అభ్యర్థిని ప్రకటించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. జనసేన నుంచి రాజ్యసభకు పంపాలని అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. మరోవైపు ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండగా 3 టీడీపీ, 1 జనసేన తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ఆయనను జనసేన పార్టీ తన అభ్యర్థిని ప్రకటించింది. మరి దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ అయిన నరేంద్ర అందిస్తారు. చెప్పండి నరేంద్ర. ఏదైతే ఖాళీ అయినటువంటి రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఈ నామినేషన్ ఈ రోజు జనసేన అభ్యర్థి లింగమనేని రమేష్ మరి కాసేపట్లో అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. ఏదైతే జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరుని ఇటు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రమేష్ ని ఖరారు చేస్తూ కూడా ఆ పార్టీ రాజకీయ కార్యదర్శి పి హరిప్రసాద్ శుక్రవారం ప్రకటన ద్వారా తెలియజేశారు. అయితే జనసేన పార్టీతో పవన్ కళ్యాణ్ తో 2015 నుంచి రమేష్ కు మంచి అనుబంధం ఉంది. దానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు అనుగుణంగా ఆయన పనిచేస్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా లింగమనేని రమేష్ మీద ప్రత్యేక అభిమానంతో ముందుకు వెళ్తూ ఉంటారు. 2019 ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చిన జనసేన సిద్ధాంతాలను నమ్మి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఆయన కలిసి నడిచినటువంటి తీరు, తర్వాత ఎన్ని ఒత్తిళ్లు సవాళ్లు ఎదురైనా సరే సహనంగా నిలిచినటువంటి విధానం, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి 4 రాజ్యసభ స్థానాల్లో 3 టీడీపీ, 1 జనసేన తీసుకోబోతుంది. అందులో ఆ 1 లింగమనేని రమేష్ కి ఇస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. లింగమనేని రమేష్ దానికి సంబంధించి ఈ రోజు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. మొత్తంగా ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా పక్కాగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తున్నారు. భవిష్యత్తుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా బలమైనటువంటి వ్యక్తుల్ని పక్కన ఉంచుకునే విధంగా వారి సేవల్ని పార్టీ కోసం, రాష్ట్రం కోసం ఉపయోగించే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది బలమైనటువంటి పారిశ్రామికవేత్తల్లో లింగమనేని రమేష్ చేశారు. లింగమనేని రమేష్ అన్ని పార్టీలతో కూడా చట్టమాలను కొనసాగిస్తూ ఉంటారు. ఆయనకి అన్ని పార్టీలతో కూడా మంచి రిలేషన్ ఉన్నప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా దగ్గరగా ఉంటారు. పవన్ కళ్యాణ్ తో కలిసి నడుస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ తో ఏదైనా సరే దానికి సంబంధించినటువంటి విధానపరంగా కూడా కలిసి పనిచేస్తున్నారంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. మొత్తంగా ఇక జనసేన తరఫున మరి కాసేపట్లో లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేయబోతూ ఉన్నారు. థ్యాంక్ యూ నరేంద్ర.